ఫోకస్ చేయట్లేదు. నువ్వే ఓకే. ఎం ఫర్ మెజరబుల్ అంటే మన గోల్ని మెజర్ చేసుకోవాలి డే బై డే. నేను డాక్టర్ అవుతా అనుకున్నాను, దానికోసం నేను ఏం చేస్తున్నాను, నా గోల్కి నేను రీచ్ అవుతున్నానా లేదా, నేను చేసే పనులు నా గోల్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని మనం మెజర్ చేసుకోవాలి. టుడే ఈజ్ ఏ గ్రేట్ డే టు లెర్న్ సంథింగ్ న్యూ. నిన్నటికంటే ఈరోజు నువ్వు ఏదైనా ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా చాలు, తప్పకుండా నువ్వు అనుకుని సాధించడానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసినట్టే. సార్ ఒక్కొక్కటి నేర్చుకుంటే అయిపోతుందా సార్ సక్సెస్? డెఫినెట్లీ, బికాస్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ వాజ్ వన్స్ బిగినర్. ఏదైనా రంగంలో ఒకరు ఎక్స్పర్ట్ కావాలంటే ఒకరోజు వాళ్ళు బిగినర్ మాత్రమే. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు బి ఎ బిగినర్. స్టార్ట్ ఫస్ట్. Until and unless you work hard, you can't reach your goal. నీ గోల్ రీచ్ కావాలంటే నువ్వే కష్టపడాలి. నీ పక్కడు కష్టపడితే నీ గోల్ రీచ్ కావు, నీ పక్కడు రీచ్ అవుతాడు. సో యూ షుడ్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్. ఎలా సార్, ఎలా గోల్ రీచ్ అయితే మనకి ఏమొస్తుంది సార్? మనం అప్పటి నుంచి అంటున్నాం కదా, సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఇంతకుముందు నవీన్ సార్ అన్నారు కదా, మీరు చదువుకున్న స్కూల్కి మీరు గెస్ట్గా వెళ్తే ఎలా ఉంటుంది, అలా నేను వెళ్ళాను నేను చదువుకున్న స్కూల్కి అంత గెస్ట్గా. After a long time, I went to my school where I studied as a chief guest because I reached my goal. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కళ అనే స్థాయిలో, అలాంటి సిచ్యువేషన్లో ఒకేసారి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను నేను. డిస్ట్రిక్ట్ 6th ర్యాంక్ ఇన్ కామారెడ్డి. అండ్ వన్ మోర్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక జాబ్ రావట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక జాబ్ రావట్లేదు అంటారు కదా. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే ఐ గాట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్. ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ మీడియం, బట్ ఐఎమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ 6th ర్యాంక్. ఐఎమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వేర్ ద పీపుల్ డస్ నాట్ నో హౌ టు గెట్ ఎడ్యుకేషన్. ఐఎమ్ ఫ్రమ్ ద ఏరియా వేర్ a people cannot guide another one because the one who they can guide, they will be the higher position, so they are feeling jealous of the people. అంటే మేమున్న ఈ ప్రాంతంలో మాకు గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు, ఇలా చదువుకుంటూ జాబ్ వస్తుందని చెప్పేసి. మేమున్న ప్రాంతంలో మాకు ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు కూడా లేరు. సో ద సిచ్యువేషన్ మేడ్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. నౌ ఐఎమ్ ఫేమస్ ఇన్ మై ఏరియా యాజ్ అనిల్ రెడ్డి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఎందుకు చెప్తున్నాను, నన్ను చూసి నవ్విన వాళ్ళే నా ముందు సెషన్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ద పీపుల్ హూ కామెంటెడ్ మీ. ఇక్కడ కనబడుతుందా, ఇదేంది కోట్, దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది, సూట్. అవునా, సూట్ అయ్యే పనులు చేసిన దాకా సూట్ వేసుకోవద్దని చెప్పేసి వెన్ ఐ గాట్ జాబ్ అండ్ వెన్ ఐ సర్టిఫైడ్ ట్రైనర్ దెన్ ఐ వియర్ దిస్. అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి యాక్షన్ బై ప్రూఫ్, బై ద రిజల్ట్ ఉండాలి. లేకపోతే ద పీపుల్ ఆర్ నాట్ లిజనింగ్ యువర్ వర్డ్స్. ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము, ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చాము? బికాస్ వీఆర్ సక్సెస్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. మీరు ఇక్కడికి రావాలంటే సింపుల్, పెళ్ళైన తర్వాత అందరి మీదకి పోవచ్చు కదా, అవునా? అది కాదు సక్సెస్ అంటే. మనల్ని ఇన్వైట్ చేయాలి యాజ్ ఎ గెస్ట్గా. అలా రావాలంటే ఇప్పుడు మీరు చదువుకోవాలి. మనకు వాట్సాప్లలో అక్కడక్కడ కొటేషన్ కనబడతాయి కదా, ఈ రోజు తలదించుకొని నువ్వు చదువుకుంటే రేపు తలెత్తుకొని జీవిస్తామని. తెలుసా లేదా? ఇది తెలుసా లేదా? కానీ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? ఏదైనా విషయాలు ఎవరైనా టీచర్ చెప్పినప్పుడు మాకు తెలియదా సార్, మాకు తెలియదా, మస్తు చూసినాం ఇట్లాంటి, అవునా కదా? చాలామంది ఏంటంటే మాకు తెలుసు అనే దాంట్లోనే అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు చూడండి, ముంగట వాళ్ళు అంత బాగా వింటే వీళ్ళు సార్ మస్తు చెప్పినారు సార్, నేను చెప్పుకోండి, నాదేం చేసుకుంటాం. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద గోల్డెన్ ఏజ్. ఆ ఏజ్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మన లైఫ్లో డిజైన్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్తారు. స్టూడెంట్ ఏజ్లో పెన్సిల్ దొంగతనం చేసే వాళ్ళు పెద్దగా ఏమవుతారు? నేను చెప్పాను ఆ విషయం. అంటే ఎవరు డిసైడ్ చేశారు? యూ ఆర్ ద గ్రేట్ పీపుల్. Okay, you are the great people created by the teachers. Simple example I can give you here. Okay, back to my goal. Smart lo S అయిపోయింది, M అయిపోయింది, నెక్స్ట్ ఏంది A. అది అట్లా